హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో చిన్న చిన్న పేరాగ్రాఫ్స్ను, తెలుగు పేరాగ్రాఫ్స్ను ఇంగ్లీష్లో ఎలా రాయాలి అనేది చూద్దాం. ఫస్ట్ వాక్యం ఇచ్చిన వెంటనే అది ఏ వాక్యంలో ఉందో అని మనం కనుక్కోవాలి కదా. నేను అశోకును అంటే ఇది ఏ వాక్యం అవుతుంది? నేను అశోకునిగా ఉన్నాను అని అర్థం కదా. ఉన్నాను అనేది ఏ వర్బ్ అవుతుంది? బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది కదా. సో ఇది R1 వాక్యం అవుతుంది. నేను అశోకును అనేది R1 వాక్యం అవుతుంది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే, ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఇంగ్లీష్లో రాస్తే ఐ యామ్ అశోక్ అవుతుంది. నేను అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఐ అవుతుంది. అశోక్ను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అశోక్ అని అంటారు కదా. నేను అశోక్ అంటే ఐ అశోక్ అవుతుంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ మాత్రం ఉండాలి కనుక ఈ వాక్యం ఏమవుతుంది? నేను అశోకునిగా ఉన్నాను అని అర్థం. ఉన్నాను, అశోకునిగా ఉన్నాను కదా. ఉన్నాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? యామ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. మెయిన్ వర్బ్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా ఈ హెల్పింగ్ వర్బ్స్ మాత్రం ఉండాలి. ఏ వాక్యం తీసుకున్నా సరే మీరు హెల్పింగ్ వర్బ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నేను అశోకునిగా ఉన్నాను అని అర్థం. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఇది. ఏ వాక్యం ఇచ్చినా సరే ఈ ఫార్ములాలోనే మీరు పెట్టాలి, ఈ ఫార్ములాలోనే మీరు కన్వర్ట్ చేయాలి. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి మాత్రమే మీరు తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో రాయాలి. సబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ? నేను అవుతుంది. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? ఉన్నాను అనేది ఇంగ్లీష్లో ఏమవుతుంది? యామ్ ప్లస్ మెయిన్ వర్బ్ లేదు, రాయట్లేదు. ఆబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ? అశోక్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ అశోక్ అని రాసాము. ఫైనల్గా ఈ వాక్యం ఐ యామ్ అశోక్ అవుతుంది. నేను పీజీ చదివాను. ఈ వాక్యం ఏ వాక్యం అవుతుంది? ఏ సెంటెన్స్ అవుతుంది అంటే S2 సెంటెన్స్ అవుతుంది. ఎందుకు అంటే ఈ వర్డ్ అనేది స్టాప్లో ఉంది, ఈ వాక్యం అనేది స్టాప్లో ఉంది కదా. చదివాను అనేది ఆల్రెడీ చదివేసినాను, పూర్తి అయిపోయింది. సో ఇది S2 వాక్యం అవుతుంది. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ. చదివాను ఇంగ్లీష్లో ఏమంటారు? స్టడీడ్ అని అంటారు. S2 వాక్యాలకు V2 వర్బ్స్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ స్టడీడ్ అనే V2 వర్బ్ వచ్చింది. పీజీని ఇంగ్లీష్లో ఏమంటారు? పీజీ. ఈ స్టడీడ్లోనే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. ఐ డిడ్ స్టడీ పీజీ అని అయినా అనవచ్చును, ఐ స్టడీడ్ పీజీ అని అయినా అనవచ్చును. ఇప్పుడు సాఫ్ట్వేర్గా పని చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఉద్యోగము చేస్తూ ఉన్నాను అని అర్థం. చేస్తూ ఉన్నాను అంటే ఇది R1 వాక్యం అవుతుంది కదా. పని చేస్తూ అనేది రన్నింగ్ అవుతుంది, ఉన్నాను అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సో ఇది ప్రజెంట్ ఇప్పుడు పని జరుగుతూ అతడు చేస్తూ ఉన్నాడు కాబట్టి R1 వాక్యం అవుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారు? నౌ అని అంటారు. సాఫ్ట్వేర్ పనిని ఇంగ్లీష్లో ఏమంటారు? సాఫ్ట్వేర్ జాబ్ అంటారు. చేస్తూ ఇంగ్లీష్లో ఏమంటారు? డూయింగ్ అనే మెయిన్ వర్బ్ V4తో అంటారు. ఉన్నాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? యామ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఏ వాక్యమైనా సరే ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఈ ప్రకారమే మీరు వర్డ్స్ని పెట్టాలి. అర్థమైందా లర్నర్స్? సబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ? ఐ. అంటే ఇక్కడ సాఫ్ట్వేర్గా పని చేస్తున్నాను అంటే నా గురించే కదా నేను చెప్తున్నాను. సో ఇక్కడ సబ్జెక్ట్ ఐ అవుతుంది. ఇప్పుడు నౌ అంటారు. నౌ సబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ? ఐ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? ఉన్నాను, యామ్ ప్లస్ చేస్తూ ఇంగ్లీష్లో ఏమంటారు? డూయింగ్, మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ప్లస్ సాఫ్ట్వేర్ పని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ సాఫ్ట్వేర్ జాబ్. ఎక్కడ చేస్తున్నాడు? బెంగళూరులో, ఇన్ బెంగళూరు. ఫైనల్గా ఇప్పుడు సాఫ్ట్వేర్గా పని చేస్తున్నాను బెంగళూరులో అనే వాక్యం ఇంగ్లీష్లో రాస్తే నౌ ఐ యామ్ డూయింగ్ ఏ సాఫ్ట్వేర్ జాబ్ ఇన్ బెంగళూరు అవుతుంది. నేను అనంతపురం నుండి వచ్చాను.
నేను అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. అనంతపూర్ అనేది నేమ్ అవుతుంది, డిస్ట్రిక్ట్ నేము. నుండి ఇంగ్లీష్లో ఫ్రమ్ అంటారు, ప్రిపోజిషన్ అవుతుంది. వచ్చాను అనేది వర్బ్ అవుతుంది కదా. వచ్చాను అంటే ఇక్కడ అనంతపూర్ నుండి వచ్చేసాడు ఆల్రెడీ. సో ఇది S2 వాక్యం అవుతుంది. S2 వాక్యాలకు ఓన్లీ V2 వర్బ్స్ని మాత్రమే యూజ్ చేయాలి. ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఈ ఫార్ములా యూజ్ చేసి సబ్జెక్ట్ ఏమవుతుంది, నేను, ఐ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది, వచ్చాను. ఈ వచ్చానులోనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ రెండు ఉంటాయి కదా. వచ్చానును విడదీసుకొని రాసుకుంటే హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. డిడ్ ప్లస్ వచ్చాను ఇంగ్లీష్లో ఏమంటారు, కేమ్, V2 వర్బ్. కేమ్కి V1 వర్బ్ ఏమవుతుంది, కమ్ అవుతుంది కదా. డిడ్ ప్లస్ కమ్ ఈక్వల్స్ టు కేమ్, V2 వర్బ్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఈ వచ్చానులోనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ రెండు దాగి ఉంటాయి. రెండు కలిపి రాస్తే V2 వర్బ్ అవుతుంది. సో ఇక్కడ డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, మెయిన్ వర్బ్ కమ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ, అనంతపూర్ నుండి అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ కేమ్ ఫ్రమ్ అనంతపూర్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, కేమ్ అనేది హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ఈక్వల్స్ టు మెయిన్ వర్బ్ అవుతుంది కదా. సో V2 వర్బ్ అవుతుంది, కేమ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఫ్రమ్ అనంతపూర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఏ పేరాగ్రాఫ్ అయినా ఏ వాక్యమైనా ఫస్ట్ అది ఏ సెంటెన్స్కు సంబంధించింది అని మనం కనుక్కోవాలి. అది ఏ వాక్యమో అయితే మనం ఏం హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాలి అనేది మనకు అర్థమవుతుంది కదా. సో అలా ఫస్ట్ ఇచ్చిన వాక్యాలు ఏ సెంటెన్స్లో ఉంది, ఏ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాలి అనేది మీరు తెలుసుకోవాలి. తర్వాత ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఈజీగా ఇంగ్లీష్లోకి తెలుగు వాక్యాన్ని కన్వర్ట్ చేయవచ్చును. మొత్తం ఈ పేరాగ్రాఫ్ ఒకసారి తెలుగులో ఏమవుతుంది, నేను అశోకునిగా ఉన్నాను, నేను PG చదివాను, ఇప్పుడు సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాను బెంగళూరులో, నేను అనంతపురం నుండి వచ్చాను అనే ఈ పేరాగ్రాఫ్ ఇంగ్లీష్లో రాస్తే ఐ యామ్ అశోక్, ఐ స్టడీడ్ PG, నౌ ఐ యామ్ డూయింగ్ ఏ జాబ్ ఇన్ బెంగళూరు, ఐ కేమ్ ఫ్రమ్ అనంతపూర్ అని అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఇలా ఏ పేరాగ్రాఫ్ ఇచ్చినా సరే వాక్యంగా డివైడ్ చేసుకొని మళ్ళీ ఆ వాక్యంని ఏ సెంటెన్స్ అవుతుంది అనేది గుర్తించి ఏ సెంటెన్స్కు ఏ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాలి అనేది మీకు తెలుసు కదా. అలా ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి వాక్యాల్ని మీరు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే అది పేరాగ్రాఫ్గా తయారవుతుంది. సెంటెన్సెస్ అన్నీ జోడిస్తే అది పేరాగ్రాఫ్గా తయారవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను మార్కెట్కు వెళ్ళింటిని, నీకోసం పండ్లు తీసుకొచ్చాను. నేను మార్కెట్కి వెళ్ళింటిని, నీకోసం నేను పండ్లు తెచ్చాను అని అర్థం కదా. నేను మార్కెట్కు వెళ్ళింటిని అనే ఈ వాక్యం ఏ వాక్యం అవుతుంది, వెళ్ళింటిని అనేది ఇక్కడ S2 వాక్యం అవుతుంది కదా. ఆల్రెడీ వెళ్ళాడతను, వెళ్ళి ఉన్నాడు కాబట్టి ఇది S2 వాక్యం అవుతుంది. ఇదేమీ రన్నింగ్లో లేదు, స్టాప్లో ఉంది కాబట్టి స్టాప్ సెంటెన్స్ అవుతుంది. స్టాప్ పాస్ట్ టెన్స్ అవుతుంది, S2 సెంటెన్స్ అవుతుంది. నేను ఇంగ్లీష్లో ఏమంటారు, ఐ. మార్కెట్కు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, టు ద మార్కెట్. వెళ్ళింటిని అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, S2 వాక్యాలకి ఓన్లీ V2 వర్బ్స్నే యూజ్ చేస్తారు కదా. వెళ్ళింటిని అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, వెంట్. గో, వెంట్, గాన్ కదా. వెళ్ళు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, గో. V2 వర్బ్ వెళ్ళుకు ఏమవుతుంది, వెంట్. V3 వర్బ్ ఏమవుతుంది, గాన్. సో ఇక్కడ V2 వర్బ్ యూజ్ చేయాలి కాబట్టి వెంటనే V2 వర్బ్ వచ్చింది. ఫైనల్గా నేను మార్కెట్కు వెళ్ళింటిని అనే ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే బై యూజింగ్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఐ వెంట్ టు ద మార్కెట్ అవుతుంది. ఈ వెంట్లోనే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది, మీకు తెలుసు కదా. ఐ డిడ్ గో టు ద మార్కెట్ అని అయినా అనవచ్చును, ఐ వెంట్ టు ద మార్కెట్ అని అయినా అనవచ్చును. ఓకేనా లర్నర్స్? నీ కోసం పండ్లు తీసుకొచ్చాను. నీ కోసం ఇంగ్లీష్లో ఏమంటారు, ఫర్ యూ. పండ్లని ఇంగ్లీష్లో ఏమంటారు, ఫ్రూట్స్. అది ఏ ఫ్రూట్స్ అయినా సరే పండ్లని ఇంగ్లీష్లో ఏమంటారు, ఫ్రూట్స్. యాపిల్ అయితే యాపిల్, బనానా అయితే బనానా, ఏవైనా సరే పండ్లను ఏమంటారు, ఫ్రూట్స్ అని అంటారు. తీసుకొచ్చాను అంటే ఆల్రెడీ అతను తీసుకొని వచ్చాడు కదా. ఇది ఏ వాక్యం అవుతుంది, S2 వాక్యం అవుతుంది.
తీసుకొని వచ్చాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బాట్ అని అంటారు. తీసుకొచ్చాడంటే అతను కొనుక్కొని వచ్చాడు కదా, అంటే కొన్నాడు. కొన్నాడుని ఇంగ్లీష్లో ఏమంటారు? బై అని అంటారు. బైకు వీటు వర్బ్ ఏమవుతుంది? బాట్ అవుతుంది కదా. ఎస్ టూ వాక్యాలకు వీటు వర్బ్స్ని యూస్ చేయాలి కాబట్టి ఇక్కడ వీటు వర్బ్ బైకు బాట్ అని అవుతుంది. ఫైనల్గా నీ కోసం పండ్లు తీసుకొచ్చాను అనే ఈ వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూస్ చేసి రాస్తే ఐ బాట్ ఫ్రూట్స్ ఫర్ యూ అని అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఈ బాట్ని విడదీసుకొని రాసుకుంటే డిడ్ ప్లస్ బై కదా. డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. బై అనేది ఇక్కడ ఈవెన్ వర్బ్ అవుతుంది. రెండు కలిపి రాస్తే V2 వర్బ్ అవుతుంది. బాట్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఫ్రూట్స్ ఫర్ యూ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా రన్నర్స్? ఈ 2 సెంటెన్సెస్ కలిపి రాస్తే నేను మార్కెట్కు వెళ్ళింటిని, నీ కోసం పండ్లు తీసుకొచ్చాను అనే ఈ స్మాల్ పేరాగ్రాఫ్ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే ఐ వెంట్ టు ద మార్కెట్. 2 సెంటెన్సెస్ని కలుపుతాం కాబట్టి ఇక్కడ అండ్ అనే కంజంక్షన్ని యూజ్ చేయవచ్చును. ఐ వెంట్ టు ద మార్కెట్ అండ్ ఐ బాట్ ఫ్రూట్స్ ఫర్ యూ అని అవుతుంది. అర్థమైందా లర్నర్స్? అతను వచ్చిన తర్వాత నేను వెళ్తాను. అతను రాని, అతను వచ్చిన తర్వాత నేను వెళ్తాను అని అర్థం. అతను ఇంగ్లీష్లో ఏమంటారు? హీ. వచ్చిన ఇంగ్లీష్లో ఏమంటారు? కమ్ కదా. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి కమ్స్ V5 వర్బ్ అవుతుంది. అతను వచ్చిన అనేది నెక్స్ట్ జరుగుతుంది కాబట్టి ఇది S1 సెంటెన్స్ అవుతుంది. ఈ వాక్యం స్టాప్లో ఉంది కాబట్టి S1 సెంటెన్స్ అవుతుంది. S1 సెంటెన్సెస్కు ఏ వర్బ్స్ని యూజ్ చేయాలి? V1 లేదా V5 సబ్జెక్ట్ బట్టి డిసైడ్ అవుతుంది. V1 V5 అనేది కదా. అతను వచ్చిన అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హీ కమ్స్ అవుతుంది. అతడు అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి కమ్స్ అనే V5 వర్బ్ వచ్చింది. తర్వాత ఇంగ్లీష్లో ఏమంటారు? దెన్. నేను వెళ్తాను. నేను వెళ్తాను అంటే అతను వస్తాడు, తర్వాత నేను వెళ్తాను. తర్వాత అనేది ఇక్కడ ఫ్యూచర్ని తెలుపుతుంది కాబట్టి ఇది S3 వాక్యం అవుతుంది. వెళ్తాను అనేది స్టాప్లో ఉంది కాబట్టి S3 వాక్యం అవుతుంది. తర్వాత నేను వెళ్తాను అనేది ఇంగ్లీష్లో రాస్తే దెన్ ఐ విల్ గో అవుతుంది. S3 వాక్యాలకు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ని యూజ్ చేస్తారు కదా. వెళ్తాను అనేది గో అవుతుంది కదా. గోకు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఏమవుతుంది? విల్ గో అవుతుంది. సో ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే దెన్ ఐ విల్ గో అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. విల్ గో అనేది ఇక్కడ ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఆబ్జెక్ట్ లేదు, రాయట్లేదు. ఏ వాక్యం ఇచ్చినా సరే ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి అదే విధంగా రాయాలి. అతను వచ్చిన తర్వాత నేను వెళ్తాను అనే ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే హీ కమ్స్ దెన్ ఐ విల్ గో అవుతుంది. నేను బయటకు వెళ్తున్నాను, నీకోసం ఏమైనా తెస్తాను. ప్రజెంట్ నేను ఇప్పుడు బయటకు వెళ్తూ ఉన్నాను, నీకోసం ఏమైనా తెస్తాను. ఇది R1 సెంటెన్స్ అవుతుంది కదా. నీకోసం ఏమైనా తెస్తాను. తెస్తాను అనేది ఇక్కడ వాక్యం స్టాప్లో ఉంది. తెస్తాను అనేది ఫ్యూచర్ని తెలుపుతుంది కాబట్టి ఇది S3 వాక్యం అవుతుంది. నేను బయటకు వెళ్తున్నాను అనేది R1 వాక్యం అవుతుంది. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? బయటకు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టు అవుట్. వెళ్తూ ఉన్నాను అని కదా అర్థం. వెళ్తూ ప్లస్ ఉన్నాను. వెళ్తూని ఇంగ్లీష్లో ఏమంటారు? గోయింగ్. ఉన్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? యామ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఐ యామ్ గోయింగ్ టు అవుట్ అని అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, టు అవుట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నీ కోసం ఏమైనా తెస్తాను అనేది S3 వాక్యం అవుతుంది. నీ కోసం ఇంగ్లీష్లో ఏమంటారు? ఫర్ యూ. ఏమైనా అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సంథింగ్. తెస్తాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బ్రింగ్ కదా. బ్రింగ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఏమవుతుంది? S3 వాక్యాలకు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ని మాత్రమే వాడాలి. సో బ్రింగ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఏమవుతుంది? విల్ బ్రింగ్ అవుతుంది. తెస్తాను అనేది విల్ బ్రింగ్ అవుతుంది. ఇందులోనే విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. విల్ డూ ప్లస్ బ్రింగ్ ఈక్వల్స్ టు విల్ బ్రింగ్ అవుతుంది. నీకోసం ఏమైనా తెస్తాను అనే వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ విల్ బ్రింగ్ సంథింగ్ ఫర్ యూ. మొత్తానికి ఈ 2 సెంటెన్స్లు కలిపి రాస్తే ఏమవుతుంది? ఐ యామ్ గోయింగ్ టు అవుట్ అండ్ ఐ విల్ బ్రింగ్ సంథింగ్ ఫర్ యూ.
ఈ 2 సెంటెన్సెస్ కలపాలంటే అండ్ అనే కంజంక్షన్తో కలపవచ్చును. నేను శైలజ ప్రేమికులము. నేను శైలజ ప్రజెంట్ ఇప్పుడైతే ప్రేమికులము. సో ఇది R1 వాక్యం అవుతుంది. త్వరలో మేము పెళ్ళి చేసుకుంటాము అనేది S3 వాక్యం అవుతుంది. చేసుకుంటాము అనేది వాక్యం స్టాప్లో ఉంది. త్వరలో అనేది ఫ్యూచర్ని సూచిస్తుంది. సో ఇది S3 వాక్యం అవుతుంది. నేను శైలజ అని ఇంగ్లీష్లో ఏమంటారు? శైలజ అండ్ మీ ప్రేమికులు అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రేమికులుగా ఉన్నారు. నేను శైలజ అనేది ప్లూరల్ అవుతుంది కదా. సో ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేశారు. R1 వాక్యాలకు సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ను యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఆర్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ప్రేమికులము అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? లవర్స్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం శైలజ అండ్ మీ ఆర్ లవర్స్ అవుతుంది. శైలజ అండ్ మీ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. లవర్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. త్వరలో మేము పెళ్ళి చేసుకుంటాము అనేది S3 వాక్యం అవుతుంది. త్వరలో అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సూన్. మేముని ఇంగ్లీష్లో ఏమంటారు? వి. పెళ్ళిని ఇంగ్లీష్లో ఏమంటారు? మ్యారీ. చేసుకుంటాము అనేది ఫ్యూచర్ కాబట్టి ఫ్యూచర్ని తెలుపుతుంది కాబట్టి S3 వాక్యం కాబట్టి ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ను యూజ్ చేయాలి. మ్యారీకు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఏమవుతుంది? విల్ మ్యారీ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం వీ విల్ మ్యారీ సూన్ అవుతుంది. వీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. విల్ మ్యారీలోనే విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. విల్ మ్యారీ అనేది ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. సూన్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ రెండు వాక్యాలు కలిపి రాస్తే శైలజ అండ్ మీ ఆర్ లవర్స్ అండ్ వీ విల్ మ్యారీ సూన్ అని అవుతుంది. నేను పనిలో ఉన్నాను మరి కాల్ చేస్తాను. నేను పనిలో ఉన్నాను అనేది R1 వాక్యం అవుతుంది కదా. ఉన్నాను అనేది ప్రజెంట్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఆ పని ప్రజెంట్ జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. యామ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉంది కదా, రన్నింగ్ వాక్యం అవుతుంది. R1 వాక్యం అవుతుంది. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? పనిలో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అట్ వర్క్. ఉన్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? యామ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఐ యామ్ అట్ వర్క్ అవుతుంది. మరి కాల్ చేస్తాను అనేది S3 వాక్యం అవుతుంది. మరి అంటే తర్వాత అని కదా, సో ఫ్యూచర్ని తెలుపుతుంది. కాల్ చేస్తాను అనేది వాక్యం స్టాప్లో ఉంది. సో ఇది S3 వాక్యం అవుతుంది. మరి కాల్ చేస్తాను అనే వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ విల్ కాల్ లేటర్ అని అవుతుంది. మరి ఇంగ్లీష్లో ఏమంటారు? లేటర్. కాల్ చేస్తాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇక్కడ S3 వాక్యాలకు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ని యూజ్ చేయాలి కనుక విల్ కాల్ అవుతుంది. కాల్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ విల్ కాల్ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ యామ్ అట్ వర్క్ అండ్ ఐ విల్ కాల్ లేటర్ అని అవుతుంది. నేను కష్టాల్లో ఉంటిని అప్పుడు అతడు సహాయం చేస్తుండెను. నేను అప్పుడు కష్టాల్లో ఉంటిని అంటే ఇది ఏ వాక్యం అవుతుంది? పాస్ట్ వాక్యం అవుతుంది. అప్పుడు ఉంటిని అలా ఉన్నప్పుడు అతడు నాకు సహాయం చేస్తూ ఉండేను అంటే R2 వాక్యాలు అవుతాయి కదా. అప్పుడు నేను కష్టాల్లో ఉంటిని, అప్పుడు అతడు నాకు సహాయం చేస్తూ ఉండేను అని అర్థం. సో R2 వాక్యాలు అవుతాయి. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? కష్టాల్లో ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ ట్రబుల్స్. ఉంటిని అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. అప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారు? దెన్. అతడు ఇంగ్లీష్లో ఏమంటారు? హీ. సహాయం చేస్తూ ఇంగ్లీష్లో ఏమంటారు? హెల్పింగ్. ఉండేను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. నాకు అని అర్థం వస్తుంది కదా, నాకు సహాయం చేస్తుండేనప్పుడు అతడు అని అర్థం. సో ఇక్కడ మీ అనే ఆబ్జెక్ట్ వస్తుంది. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి రాస్తే ఐ వాజ్ ఇన్ ట్రబుల్స్ దెన్ హీ వాజ్ హెల్పింగ్ మీ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇన్ ట్రబుల్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దెన్ అనేది పాస్ట్ను తెలుపుతుంది. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. హెల్పింగ్ మీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. స్కూల్ 10 గంటలకు మొదలవుతుంది. నేను 9:30కి బయలుదేరుతాను. స్కూలు 10 o'clockకి స్టార్ట్ అవుతుంది. నేను 9:30కి ఇక్కడి నుంచి మా ఇంటి నుంచి బయలుదేరుతాను అని అర్థం. స్కూల్ 10 గంటలకు మొదలవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ మొదలవ్వలేదు, మొదలవుతుంది అంటే ఇది ఎవ్రీడే జరుగుతుంది కాబట్టి S1 వాక్యం అవుతుంది. స్కూల్ ఇంగ్లీష్లో ఏమంటారు? స్కూల్. 10 గంటలకి ఇంగ్లీష్లో ఏమంటారు?
అట్ 10 o'clock, ఖచ్చితంగా 10 గంటలకు ఓపెన్ అవుతుంది. సో అట్ అనే ప్రిపోజిషన్ని యూస్ చేశారు. అట్ 10 o'clock మొదలవుతుంది. ఇంగ్లీష్లో ఏమంటారు? స్టార్ట్స్. స్కూల్ అనేది నేమ్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి V5 వర్బ్ని యూస్ చేశారు. స్కూల్ స్టార్ట్స్ అట్ 10 o'clock అవుతుంది. స్కూల్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, నేమ్ అవుతుంది. స్టార్ట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. అట్ 10 o'clock అనేది ఇక్కడ టైంను తెలుపుతుంది. నేను 9:30 బయలుదేరుతాను అనేది ఏమవుతుంది? S1 వాక్యమే అవుతుంది కదా. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? 9:30 ఏమంటారు? అట్ 9:30 అంటే ఎగ్జాక్ట్గా 9:30 నేను బయలుదేరుతాను అని అర్థం. అట్ 9:30 బయలుదేరుతాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? గో. S1 వాక్యాలకి V1 లేదా V5 వర్బ్స్ని యూస్ చేయాలి కదా. సో ఇక్కడ సబ్జెక్ట్ ఐ వచ్చింది కాబట్టి V1 వర్బ్ని యూస్ చేశారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ గో అట్ 9:30 అవుతుంది. 2 సెంటెన్సెస్ని కలిపి రాస్తే స్కూల్ స్టార్ట్స్ అట్ 10 o'clock అండ్ ఐ గో అట్ 9:30 అని అవుతుంది. వాళ్ళ స్కూటర్ అంటే నాకు ఇష్టం, నాకు అలాంటిదే కావాలి. డాడీ నాకు వాళ్ళ స్కూటర్ అంటే ఇష్టం, నాకు అలాంటిదే కావాలి డాడీ, నాకు అలాంటిదే ఇప్పించండి అని అంటుంటారు కదా. అలాంటప్పుడు ఈ వాక్యాలు మీకు యూజ్ అవుతాయి. వాళ్ళ స్కూటర్ అంటే నాకు ఇష్టం అనేది ఇష్టాల్ని ఏ వాక్యాల్లో చెప్తారు? S1 వాక్యాల్లో చెప్తారు. సో ఇది S1 వాక్యం అవుతుంది. నాకు అలాంటిదే కావాలి అంటే ఇది కూడా S1 వాక్యమే అవుతుంది. ఇది కూడా ఇష్టమే కదా. సో ఇది కూడా S1 వాక్యమే అవుతుంది. వాళ్ళ స్కూటర్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దేర్ స్కూటర్. అంటే నాకు ఇష్టం అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? నాకు అంటే ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ వస్తుంది. ఇష్టంని ఇంగ్లీష్లో ఏమంటారు? లైక్. S1 సెంటెన్స్ రాయాలంటే V1 లేదా V5 వర్బ్ని యూజ్ చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఐ కాబట్టి V1 వర్బ్ని యూజ్ చేశారు. ఫైనల్గా ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ లైక్ దేర్ స్కూటర్ అని అవుతుంది. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి V1 వర్బ్ని యూజ్ చేశారు. లైక్ అనేది V1 వర్బ్ అవుతుంది. దేర్ స్కూటర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ అనే కంజంక్షన్తో ఈ వాక్యాన్ని కూడా కలపవచ్చును. నాకు అలాంటిదే కావాలి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? నాకు ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ. అలాంటిదే కావాలి, కావాలని ఇంగ్లీష్లో ఏమంటారు? వాంట్ అని అంటారు. అలాంటిదే అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? లైక్ దట్. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ వాంట్ లైక్ దట్ అని అవుతుంది. ఫైనల్గా ఈ రెండు వాక్యాలు కలిపి రాస్తే ఐ లైక్ దేర్ స్కూటర్ అండ్ ఐ వాంట్ లైక్ దట్ అని అవుతుంది. నా కూతురు ఫీజు కట్టడం కోసం నేను ఇక్కడకు వచ్చాను. ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నారు సార్ అని అడిగితే నా కూతురి ఫీజు కట్టడం కోసం నేను ఇక్కడికి వచ్చాను మేడం అని అంటూ ఉంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం మీకు యూజ్ అవుతుంది. నా కూతురు ఇంగ్లీష్లో ఏమంటారు? మై డాటర్. ఫీజుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫీ. కట్టడం కోసం అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టు పే. టు పే. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ. ఇక్కడకు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హియర్. వచ్చాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కేమ్. V2 వర్బ్ యూజ్ చేయాలి ఎందుకంటే ఇది S2 వాక్యం కాబట్టి. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది ఐ ప్లస్ వర్బ్ ఏమవుతుంది ఇక్కడ? వచ్చాను అనేది వర్బ్ అవుతుంది. సో కేమ్ ప్లస్ ఇక్కడకు అనేది హియర్ అని అవుతుంది ప్లస్ నా కూతురు ఫీజు కట్టడం కోసం అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. టు పే ఫీ ఆఫ్ మై డాటర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం ఐ కేమ్ హియర్ టు పే ఫీ ఆఫ్ మై డాటర్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, కేమ్ అనేది V2 వర్బ్ అవుతుంది, హియర్ టు పే ఫీ ఆఫ్ మై డాటర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఆయన ఇక్కడకు వచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్తాను. ఆయన ఇంగ్లీష్లో ఏమంటారు? హీ. ఇక్కడకు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హియర్. వచ్చిన ఇంగ్లీష్లో ఏమంటారు? కమ్స్. ఇది S1 వాక్యం అవుతుంది కాబట్టి హీ కమ్స్ హియర్ అవుతుంది. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి కమ్స్ అనే V5 వర్బ్ని యూజ్ చేశారు. తర్వాత నేను అక్కడికి వెళ్తాను అనేది S3 వాక్యం అవుతుంది. తర్వాత అనేది ఫ్యూచర్ని తెలుపుతుంది కాబట్టి దెన్ అనే వర్డ్ని యూజ్ చేశారు. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ.
అక్కడికి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు దేర్. వెళ్తాను అనేది ఇక్కడ గోకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ ఏమవుతుంది విల్ గో అవుతుంది. ఫైనల్గా ఈ 2 వాక్యాలు కలిపి రాస్తే హీ కమ్స్ హియర్ దెన్ ఐ విల్ గో దేర్ అని అవుతుంది. అతడు వచ్చిన తర్వాత నేను వెళ్తాను, నేను అక్కడికి వెళ్తాను అని అర్థం. ఆయన ఇక్కడికి వచ్చిన అనేది ఇక్కడ S1 వాక్యం అవుతుంది. తర్వాత నేను అక్కడికి వెళ్తాను అనేది S3 వాక్యం అవుతుంది. నేను అనుకున్నాను, ఆల్రెడీ నేను అనుకున్నాను అనేది ఇది S2 వాక్యం అవుతుంది. అనుకున్నాను అనేది ఇక్కడ స్టాప్లో ఉంది వాక్యము, ఆల్రెడీ ఇది జరిగిపోయింది కాబట్టి S2 వాక్యం అవుతుంది. నేను ఇంగ్లీష్లో ఏమంటారు ఐ. అనుకున్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు థాట్. థింక్, థాట్ కదా. వీటి వర్బ్ ఏమవుతుంది థాట్ అని అవుతుంది. S2 వాక్యాలకి వీటి వర్బ్ని యూజ్ చేస్తారు. ఆమె చాలా ధనికురాలని, ఆమె ఇంగ్లీష్లో ఏమంటారు షీ. ఆమె చాలా ధనికురాలిగా ఉండేను అని నేను అనుకున్నాను అని చెప్తున్నాను కదా. ఉండేను అనేది వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. చాలా ధనికురాలు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు రిచ్ అని అంటారు. ఆమె చాలా ధనికురాలిగా ఉండేను అని అర్థం. షీ వాజ్ రిచ్ అవుతుంది. ఇది అనేది R2 వాక్యం అవుతుంది. ఫైనల్గా ఈ 2 వాక్యాలు కలిపి రాస్తే ఐ థాట్ షీ వాజ్ రిచ్ అని అవుతుంది. బస్సు 2 గంటలు లేటట, నేను త్వరగా వచ్చాను. అయ్యయ్యో బస్సు 2 గంటలు లేటట, నేను త్వరగా వచ్చేసాను అని అంటుంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ వాక్యాలు మీకు యూజ్ అవుతాయి. బస్సుని ఇంగ్లీష్లో ఏమంటారు బస్. 2 గంటలు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు 2 hours. ఇది R1 వాక్యం అవుతుంది కదా. లేట్ అంట, లేటు అంట అంటే ఇప్పుడు ప్రజెంట్ అది జరుగుతుంది. సో ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేశారు. బస్సు 2 గంటలు లేట్ అంట అనే వాక్యం బస్ ఈజ్ 2 hours లేట్ అని అవుతుంది. లేట్ అంట అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు లేట్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం బస్ ఈజ్ 2 hours లేట్ అని అవుతుంది. నేను త్వరగా వచ్చాను అనేది ఇక్కడ S2 వాక్యం అవుతుంది. ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి బస్ స్టాండ్లో కూర్చొని వెయిట్ చేస్తోంది. బస్ స్టాప్లో కూర్చొని షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ బస్ కదా. నేను ఇంగ్లీష్లో ఏమంటారు ఐ. వచ్చాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు V2 వర్బ్తో అంటారు కేమ్. త్వరగా ఇక్కడికి వచ్చాను అని అర్థం కాబట్టి హియర్ అనైనా అనవచ్చును. త్వరగా అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఎర్లీ. నేను త్వరగా వచ్చాను అనే వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ కేమ్ ఎర్లీ. ఇక్కడకు త్వరగా వచ్చాను అని చెప్పాలంటే ఐ కేమ్ హియర్ ఎర్లీ అని అనవచ్చును. ఈ వాక్యాలని కలిపి రాస్తే బస్ ఈజ్ 2 hours లేట్, ఐ కేమ్ హియర్ ఎర్లీ అని అవుతుంది. మా తాతయ్య చనిపోయాడు, మేము చూడటానికి వెళ్ళినాము. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఎవరూ లేరు, ఎక్కడికి వెళ్ళింట్రి అని అడిగినప్పుడు మా తాతయ్య చనిపోయింటే మేము అక్కడికి చూడటానికి వెళ్ళింటిమి, సో ఇంటికి లాక్ చేసాము అని సందర్భాల్లో ఈ వాక్యం యూస్ అవుతుంది. మా తాతయ్యని ఇంగ్లీష్లో ఏమంటారు మై గ్రాండ్ ఫాదర్. చనిపోయాడు అంటే ఆల్రెడీ జరిగిపోయిన వాక్యం కాబట్టి ఈ వాక్యం కూడా స్టాప్లో ఉంది కాబట్టి S2 వాక్యం అవుతుంది. చనిపోయాడు అని ఇంగ్లీష్లో ఏమంటారు V2 వర్బ్ యూస్ చేయాలి కదా. సో ఇక్కడ డైడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. డైకు V2 వర్బ్ ఏమవుతుంది డైడ్. మేము చూడటానికి వెళ్ళినాము అనేది S2 వాక్యమే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వాక్యం అనేది స్టాప్లో ఉంది. మేము ఇంగ్లీష్లో ఏమంటారు వి. చూడటానికి ఇంగ్లీష్లో ఏమంటారు టు సీ. వెళ్ళినాము అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు వెంట్. గోకు V2 వర్బ్ ఏమవుతుంది వెంట్. గో వెంట్ గాన్ కదా. V2 వర్బ్ వెంట్ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం వి వెంట్ టు సీ అని అవుతుంది. ఫైనల్గా ఈ 2 వాక్యాలు కలిపి రాస్తే మై గ్రాండ్ ఫాదర్ డైడ్ అండ్ వి వెంట్ టు సీ అని అవుతుంది. నేను సాఫ్ట్వేర్ని, నేను అమెరికాలో ఉన్నాను. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ని, ప్రజెంట్ నేను అమెరికాలో ఉన్నాను అని అర్థం కదా ఈ వాక్యాలకి. నేను సాఫ్ట్వేర్ని అనేది R1 వాక్యం అవుతుంది. నేను అమెరికాలో ఉన్నాను అనేది కూడా ప్రజెంట్ వాక్యం R1 అవుతుంది. నేను సాఫ్ట్వేర్ని, నేను ఇంగ్లీష్లో ఏమంటారు ఐ. సాఫ్ట్వేర్గా ఉన్నాను అని అర్థం కదా. ఉన్నాను అనేది ఇక్కడ యామ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు యామ్ అనే బీఫామ్ ఆఫ్ వర్బ్ను వాడాలి. నేను సాఫ్ట్వేర్ని అని ఈ వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి రాసినట్టయితే ఐ యామ్ సాఫ్ట్వేర్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది, యామ్ అనేది బీఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది, సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను అమెరికాలో ఉన్నాను అనేది R1 వాక్యం అవుతుంది. నేను ఇంగ్లీష్లో ఏమంటారు ఐ. అమెరికాలో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఇన్ అమెరికా.
ఉన్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? యామ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఐ యామ్ ఇన్ అమెరికా అవుతుంది. ఈ రెండు వాక్యాలు కలిపి రాస్తే ఐ యామ్ సాఫ్ట్వేర్ అండ్ ఐ యామ్ ఇన్ అమెరికా అవుతుంది. అండ్ అనే కంజంక్షన్తో 2 వాక్యాలని 2 సెంటెన్సెస్ని కలిపినాము. గూగుల్ ఒక కొత్త వ్యాపారమును కొంత డబ్బుతో ఇంట్లోనే ప్రారంభించింది. గూగుల్ అనే సంస్థ ఒక కొత్త వ్యాపారం అంటే ఒక న్యూ బిజినెస్ను కొంత డబ్బుతో కొంచెం అమౌంట్తోనే ఇంట్లోనే ప్రారంభించింది అని అర్థం. ఇంట్లోనే స్టార్ట్ చేశారు అని అర్థం. సో ఇది S2 వాక్యం అవుతుంది కదా. గూగుల్ ఇంగ్లీష్లో ఏమంటారు? గూగుల్. ఒక కొత్త వ్యాపారమును ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ న్యూ బిజినెస్. కొంత డబ్బుతో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విత్ సమ్ క్యాపిటల్. ఇంట్లోనే అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ ద హౌస్. ప్రారంభించింది ఇది S2 వాక్యం కదా. V2 వర్బ్ వస్తుంది. ప్రారంభించింది అనేది ఏమవుతుంది ఇంగ్లీష్లో? స్టార్టెడ్ అని అవుతుంది. ఈ వాక్యం స్టాప్లో ఉంది కాబట్టి S2 వాక్యం అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యంని ఇంగ్లీష్లో రాస్తే గూగుల్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ సమ్ క్యాపిటల్ ఇన్ ద హౌస్ అని అవుతుంది. గూగుల్ అనేది నేమ్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. స్టార్టెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. స్టార్టెడ్లోనే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. డిడ్ ప్లస్ స్టార్ట్కు ప్రెజెంట్ వర్బ్ ఏమవుతుంది? స్టార్ట్. డిడ్ ప్లస్ స్టార్ట్ ఈక్వల్స్ టు స్టార్టెడ్ అనే V2 వర్బ్ అవుతుంది. ఏ న్యూ బిజినెస్ విత్ సమ్ క్యాపిటల్ ఇన్ ద హౌస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. శ్రీను చెప్పాడు అంటే ఇది ఏ వాక్యం అవుతుంది? S2 వాక్యం అవుతుంది. ఆల్రెడీ శ్రీను చెప్పేశాడు. సో S2 వాక్యం అవుతుంది. వాక్యం అనేది స్టాప్లో ఉంది. సో S2. శ్రీనుని ఇంగ్లీష్లో ఏమంటారు? శ్రీను చెప్పాడు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సెడ్. V2 వర్బ్ అవుతుంది. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అంటే ప్రెజెంట్ ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను అని అర్థం. అంటే R1 వాక్యం అవుతుంది కదా. నేర్చుకుంటున్నాను పదాన్ని విడదీసుకొని రాసుకుంటే నేర్చుకుంటూ ప్లస్ ఉన్నాను. నేర్చుకుంటూ ఇంగ్లీష్లో ఏమంటారు? లెర్నింగ్. మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఉన్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? యామ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం శ్రీను సెడ్ ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని అవుతుంది. అర్థమైందా? శ్రీను నాకు చెప్పాడు. నీ ఇంగ్లీష్లో ఏమంటారు? శ్రీను టోల్డ్ టు మీ. నాకు అంటే టు మీ అని అవుతుంది. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఇంకా నేర్చుకోలేదు, నేర్చుకుంటాడు కాబట్టి ఇది S1 వాక్యం లేదా S3 వాక్యం అవుతుంది. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్. నేర్చుకుంటాను అనేది ఇక్కడ S1 వాక్యంగా తీసుకుంటే లెర్న్ అని V1 వర్బ్ వస్తుంది. లేదా S3 వాక్యంగా తీసుకుంటే విల్ లెర్న్ అని వస్తుంది. ఫైనల్గా ఈ వాక్యాలు ఇంగ్లీష్లో రాస్తే శ్రీను టోల్డ్ టు మీ ఐ లెర్న్ ఇంగ్లీష్ అని అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. ఇలాగే కాదు ఇంకా ఎన్నో సెంటెన్సెస్ తయారు చేయొచ్చు, మాట్లాడచ్చు. ఇవి కొన్ని మాత్రమే కాదు, మీరు ఓన్గా ఇంకా చాలా సెంటెన్సెస్ మీరు డైలీ యూజ్లో ఉపయోగపడే వాక్యాలను మీరే సొంతంగా స్వతహాగా తయారు చేసుకోవచ్చును. ఇలా మీరు కూడా తయారు చేసుకోండి. ఇంగ్లీష్ని సులభంగా మాట్లాడండి. అర్థమైందా లెర్నర్స్? ఇంకా మీరు స్టార్ట్ చేయండి మాట్లాడడము. ఇంగ్లీష్లో స్టార్ట్ చేయండి. చిన్నగా మెల్లమెల్లగా మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఇంకా చాలా బాగా నేర్చుకోవాలంటే చాలా పదాలు వాటి వివరణలు తెలుసుకోవాల్సిందే. అంటే ఇంకా డీప్గా మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఎక్కువ వర్డ్స్, ఎక్కువ మీనింగ్స్ తెలిస్తేనే కదా మనం ఎంత లోతులో అయినా మనం మాట్లాడవచ్చును. అర్థమైందా లెర్నర్స్? ఇవి కొన్ని సెంటెన్సెసే కాదు, మీరు డైలీ యూస్లో మాట్లాడే ఇంకా చాలా సెంటెన్సెస్ మీరు ఓన్గా తయారు చేసుకోండి. Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.